ఇప్పుడే అందిన వార్త. దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం. దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీలు అన్నీ పెరిగాయన్నమాట. సో ఇక ఇవాళ నుంచి ఏనగా కొత్త ఛార్జీలు అయితే అమల్లోకి వచ్చాయన్నమాట. సో ఇక ఛార్జీలు పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు కల్లా అంటే 2026 మార్చి 31 కల్లా 600 కోట్లు అదనంగా సంపాదించాలని రైల్వే శాఖ అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాంటి ఛార్జీలు పెరుగుతున్నాయి, ఎన్ని కిలోమీటర్ల వరకు చూద్దామంటే, ముఖ్యంగా రైల్వే ఛార్జీల పెంపుకు సంబంధించి ప్రయాణికులు సిద్ధం కావాల్సిందే. రైల్లో జనరల్ టికెట్ 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, ఇంత దూరం కంటే ఎక్కువ కనుక ప్రయాణిస్తున్నట్లయితే కిలోమీటర్కు 1 పైసా అదనపు ఛార్జీలు అనేది ఇక వసూలు చేస్తారనమాట. అదే 216 కిలోమీటర్ల నుంచి 750 ఈ మధ్య ఉందనుకో డిస్టెన్స్, ₹5 మెరుగు పెరుగుతుందనమాట. 751 నుంచి 1250 కిలోమీటర్ల మధ్య దూరం ఉన్నదనుకో, స్టేట్ నుంచి మరొక స్టేట్ కావచ్చు, ఇలా మధ్య దూరం ఉంటే ₹10, 1251 కిలోమీటర్ల నుంచి 1751 కిలోమీటర్ల మధ్య దూరానికి సంబంధించి ₹15. అదేవిధంగా 1751 కిలోమీటర్ల నుంచి ₹2250 కిలోమీటర్ మధ్య దూరం ఉంటే ₹20 మెరుగు అయితే ఛార్జీలు అనేది వసూలు చేస్తారనమాట. ఇందులో ఎలాంటి ట్రైన్లు అంటే అయితే మేల్, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులకు నాన్ ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటర్లు 2 పైసలు పెరుగుదల ఉంటుందన్నమాట. ఈ లెక్కను చూస్తే 500 కిలోమీటర్లకు నాన్ ఏసీ ట్రిప్కు అదనంగా ₹10 అంటే ఖర్చు అవుతుంది. ఇక 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ప్రయాణించే మార్గాలు ఛార్జీలు పెరగట్లేదు. పేద మధ్య తరగతి ఆదాయ వర్గాలకు కూడా ఇందులో ఊరట లభించిందని చెప్తున్నారు. ప్రతి నెల వారు తీసుకున్నటువంటి సీజనల్ సబర్బన్స్ నెలవారీ టికెట్ల ఛార్జీలు పెంపు అనేది వర్తించదు. 10 ఏళ్ళు రైల్వేలో తమ నెట్వర్క్ పెంచుకోవడం, మారుమూల ప్రాంతాలకు సైతం దీన్ని విస్తరించడానికి, సో మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి టికెట్ల రేటు పెంచుతున్నట్లు రైల్వే శాఖ అయితే తెలియజేసింది. ఇక నుంచి సంవత్సరంలో రైలు ఛార్జీలు పెరగడం ఇది రెండోసారి. గత జూలైలో ఒకసారి పెరిగింది. తాజాగా వచ్చేసి పెరిగిన ధరలు తేజస్ రాజధాని, అదేవిధంగా శతాబ్ది, దురంతో, వందే భారత్, హమార్ సఫర్, అదేవిధంగా అమృత్ భారత్, తేజస్, మహామాగాన, అదేవిధంగా గతిమాన్, అంత్యోదయ, గరీబ్, జనశతాబ్ది, యువ ఎక్స్ప్రెస్, నమో భారత్ ర్యాపిడ్ రైల్ వంటి ప్రధాన రైళ్లు అయితే సర్వీసులకు వర్తిస్తాయని చెప్పేసి రైల్వే శాఖ అయితే చెప్పిందనమాట. డిసెంబర్ 26న ఆపై టికెట్ బుక్ చేసుకున్న వారికి కూడా మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తించింది. ముందుగా బుక్ చేసుకున్న టికెట్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు అనేది ఉండవని స్పష్టం చేసిందనమాట.